టూరిస్ట్ ఎక్కువ మనకు బెలూన్ పెట్టాను కదా, బెలూన్ గుచ్చేసి అలా అతికించవచ్చు. నిజంగా ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ కానీ ఒక అకేషన్ ఒక బర్త్డే జరుగుతుంటే ఎట్లుంటుంది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ ఆ ఫీలింగ్ సో హ్యాపీ, చాలా సరదాగా ఉంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఇట్లా, సో మా తమ్ముడు ఇంకో తమ్ముడు అట్లా అందరూ ఇట్లా, మా ఆయన ఒక పక్క కుకింగ్ చేసుకుంటా ఇట్లా భలే సరదాగా ఉంటుంది కదా. ఇంత వేడిలో కూడా ఇట్లా సరదాగా అందరూ ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ ఇట్లా భలేగా ఉంటుంది కదా. హలో బాస్, ఏం చేస్తున్నావు? అట్లా కాదురా, దాంతో ఊపాలి, ఒకటి ఉంటుంది. నిజంగా అండి, ఎండలు లాస్ట్ ఇయర్ పాప బర్త్డే చేసినప్పుడు ఎండ ఉండే కానీ ఇంత కష్టం అనిపించలేదు. బట్ ఈసారి ఎండలు చాలా కష్టం అనిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళు దుర్గగుడికి వెళ్దామని ప్లాన్ చేస్తారు. నాకైతే అమ్మో, అందులో నాకు ఆపరేషన్ అయింది కదా. గాలి కొట్టే పంపు తీసుకురా బయట నుంచి. గాలి కొట్టే బర్త్డే పాప పని చేయాలా నీకు? అవి పాప జుట్టు దువ్వుతుంది మొత్తం అతుకపోయింది, అవి వాడికి నొప్పి అవుతుంది. రాత్రి స్ప్రే కొట్టారు కదా, నువ్వు సరిగ్గా కడగల, అందుకే వాడి జుట్టు నొప్పి అవుతుంది. వాడికి హెడ్ బాత్ చేయించాలి. నేను ఎలా చేయించాను రా కింద కూర్చొని? నాకు ఇంకో బేబీ కావాలంటే ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకలా? టెడ్డీ ఫోర్త్ బర్త్డే చూపించిన సరిగ్గా. టెడ్డీ ఫోర్త్ బర్త్డే, టెడ్డీ కాదు. ఏ ఆ బెలూన్స్ ఎక్కడికి? వాడికి కావాలంటే వాడు అడుగుతాడు, నువ్వు ఇట్రా. ఏయ్